అనపత్తి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఒక ఇష్యూని రైజ్ చేయడం జరిగింది ఆన్ 28th. వారి నియోజకవర్గంలో ఉన్న ఒక విలేజ్ బలభద్రపురం విలేజ్లో క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని దాని మీద దృష్టి పెట్టాలి అని ఒక రైజ్ చేశారు. దానికి సబ్సిక్వెంట్గా మనకి న్యూస్ పేపర్స్లో కూడా కొన్ని ఐటమ్స్ రావడం జరిగింది. దానికి స్పందిస్తూ గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ టీమ్ని పంపించడం జరిగిందండి. సో ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న డాక్టర్సే కాకుండా పిహెచ్సి డాక్టర్స్ అలానే స్పెషలిస్ట్ డాక్టర్స్ కాకుండా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి కూడా మనము ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఈరోజు ఒక 32 టీమ్స్ వరకు మనం వేయడం జరిగింది. ఈ ఏదైతే విలేజ్ బలభద్రపురం విలేజ్ ఉందో దీని పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ 10,000 వరకు ఉంది. ప్రతి ఇంటికి కూడా మనకి మెడికల్ ఎక్స్పర్ట్ టీమ్ విజిట్ చేసి ఇండివిజువల్ వైజ్ మనం వాళ్ళకి సంబంధించిన వివరాలను అనేది కలెక్ట్ చేయబోతున్నాం. దానితో పాటుగా ఈరోజు కొందరు విలేజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంత డేటాను మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని కేసెస్ ఎవరైతే క్యాన్సర్తో సఫర్ అవుతున్నారో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో డిఫరెంట్ సిటీస్లో వాళ్ళ వివరాలు ఇచ్చారు. సో గ్రామస్తులు ఇచ్చిన వివరాల ప్రకారం విలేజ్ ఎల్డర్స్ ఇచ్చిన వివరాల ప్రకారం కూడా స్పెషల్గా ఆ విలేజ్ ఆ హౌస్ హోల్డ్లో మేము ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఏదైతే ఆరోగ్యశ్రీ మనకి డేటా ఉందో దాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. ఆ డేటా ప్రకారం చూసుకుంటే మనకి 23 పేషెంట్స్ అనేవి యాజ్ ఆఫ్ నౌ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అది కూడా డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఓవేరియన్ ఉన్నాయి, బ్రెస్ట్ ఉన్నాయి, ఇంటెస్టైనల్ ఉంది ఇట్లాగా. సో ఇప్పుడు మన ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరెవరైతే హౌస్ హోల్డ్స్ ప్రోన్ ఉన్నారో వనరబుల్ ఉందో అంటే మనకి ఆరోగ్యశ్రీ డేటా కానీ విలేజెస్ చెప్పిన డేటా కానీ ఎస్పీఎం టీమ్ వచ్చి అనాలిసిస్ చేసిన డేటా ప్రకారం వనరబుల్స్ని ఇమ్మీడియట్గా మనం ఐడెంటిఫై చేయడంతో పాటుగా వాళ్ళకి స్క్రీనింగ్ కూడా అరేంజ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. సో ఈ రోజుకి అయితే మేము హౌస్ టు హౌస్ వెరిఫై చేసుకోవడం, హౌస్ టు హౌస్ సిమ్టమ్స్ అండ్ అక్కడ ఉన్న ఇండివిజువల్ డేటాబేస్ని కలెక్ట్ చేసుకుంటాం. అండ్ టుమారో ఆన్వర్డ్స్ స్క్రీనింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఆంకాలజిస్ట్ని మనం కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా స్క్రీనింగ్ కూడా చేయబోతున్నాం. సో వనరబుల్ గ్రూప్ అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తే డెఫినెట్గా మనకి ఏమైనా పాజిటివ్ కేసెస్ అట్ ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై అయితే చాలా మనకి హెల్ప్ అవుతుంది. ఒకవేళ స్క్రీనింగ్లో మనం అనుకున్నంత పాజిటివిటీ లేకపోతే అంత అలార్మింగ్ లేదు అనే విషయం కూడా మనకి జరుగుతుంది. ఒకసారి మనం ఇలాగా వెరిఫై చేశాక ఇది ఏమైనా ఒక ఏరియాకే పరిమితమైందా లేకపోతే డిఫరెంట్ ఇండివిజువల్స్లో ఉందా, అదర్వైజ్ ఏ ఏజ్ గ్రూప్ దీనికి ఎక్కువగా ప్రోన్ అవుతున్నారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో అలాంటి డేటాబేస్ని ఒకసారి మేము కలెక్ట్ చేశాక అదర్ ఆస్పెక్ట్స్ ఎయిర్ క్వాలిటీ అలానే వాటర్ క్వాలిటీ తర్వాత మనకి సాయిల్ క్వాలిటీ సాయిల్లో ఏమైనా రెసిడ్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఆ ఆస్పెక్ట్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఆల్రెడీ వీ రిక్వెస్టెడ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా స్పెషల్ టీమ్ని పంపిస్తున్నారు. ఫస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్తున్న 23 కేసు అంటే 6 కేసెస్ ఆర్ ఎన్సిడి అది కరెక్టే ఇది కరెక్టే. సో మనం ఇప్పుడు ఏదైతే మనము నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే చేస్తున్నామో ఆ సర్వే చేస్తునేటప్పుడు అందులో ఇక్కడ లోకల్గా ఏఎన్ఎం అండ్ ఆశా ఎంఎల్హెచ్పి ద్వారా ఐడెంటిఫై చేసిన కేసెస్ అవి. ఇక్కడ సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, వాళ్ళు దే ఆర్ రిసైడింగ్ ఇన్ కాకినాడ సమ్ అదర్ ఏరియా, బట్ ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డుని అవైల్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ డేటా అంతా కూడా లాస్ట్ 1 yearగా తీసుకుంటే మాకు 23 కేసెస్ వచ్చాయి. సో ఇప్పుడు విలేజెస్ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు 3 years 4 years అంటున్నారు. ఆ డేటా కూడా చెక్ చేస్తున్నాం. అలానే ఇప్పుడు మన ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసుకోకపోవచ్చు లేకపోతే చెప్పలేకుండా కొన్ని ఉండొచ్చు, దానిని కూడా ఇప్పుడు డోర్ టు డోర్ విజిట్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అని సిమ్టమాటిక్ పీపుల్ అలానే ఎన్ నెంబర్ ఆఫ్ వనరబుల్ పీపుల్ని ఐడెంటిఫై చేయడమే ఇప్పుడు మా ఆబ్జెక్ట్. ఈ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీమ్స్ అనేది ఈరోజు రేపు వర్క్ చేస్తాయి. దిస్ టీమ్స్ ప్యూర్లీ మెడికల్ టీమ్స్. సో ఏదైతే మెడికల్ ప్రోటోకాల్స్ ఉన్నాయో సో ఈ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్కి సంబంధించిన రిలేటివ్స్ పేషెంట్కి సంబంధించిన బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్పెక్ట్స్లోని అలానే మనకి ఏజ్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఒక జెండర్కి ఎక్కువ అవకాశం ఉంది. సో ఆ యాంగిల్
అలానే సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నాయా, సో ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు వెయిట్ లాస్ కానీ, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ కానీ, ఆంకాలజిస్ట్ ఏదైతే సిమ్టమ్స్ చెప్తున్నారో దాని ప్రకారం ఈ టీమ్స్ వర్క్ చేస్తాయి. ఇది కాకుండా మనకు అదర్ ఎనీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ వాటర్ అది చెప్పడానికి మనకి దానికి సంబంధించిన టీమ్స్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఆల్సో కమింగ్ అండ్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్. జీజీహెచ్ లో అయింది కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొందరు చేసుకోవచ్చు. సో ఆ డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హౌస్ టు హౌస్ వెళ్తున్నాం కాబట్టి విలేజెస్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏ స్టిగ్మా కానీ హైడ్ చేసుకోవడానికి అదేమీ అవసరం లేదు. బికాస్ మనం ఏమైనా చెప్తే ఇది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనేది. సో ఇప్పుడు ఈ సర్వే ద్వారా విలేజెస్ కూడా అవగాహన వస్తుంది కాబట్టి మనం ఒక బెటర్ ఇన్ఫర్మేషనే మనకు వస్తుంది అని అనుకుంటున్నాం. వాళ్ళు పిలిపి ఇవ్వడము అని అంటే మీరు చెప్పండి అని అంటే ఎవరు చెప్పరు కదా, ఇఫ్ దే హ్యావ్ దట్ స్టింగ్. అందుకోసమని ఏవైతే సిమ్టమ్స్ ఉండొచ్చు సిమ్టమ్స్ పరంగా ఫ్యామిలీ హిస్టరీ పరంగా వెరిఫై చేయడం అనేది చేస్తాం. అది కూడా స్టార్ట్ చేసామండి. బలభద్రపురం అనేది కాకుండా ఈవెన్ మేము డేటాని ఆర్హెచ్రీ డేటాని తీసుకునేటప్పుడు అనుపత్తి కాన్స్టిట్యుయెన్సీ యాజ్ ఎ హోల్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీతో డిస్ట్రిక్ట్ మనకి ఆల్రెడీ ఆరోగ్య డేటాబేస్ రెడీగా ఉంటుంది కాబట్టి మొత్తం డిస్ట్రిక్ట్ లో కూడా చేసుకొని ఇలాంటి కొంచెం నెంబర్ హైగా ఉన్నవి ఏవైనా విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మ్యాప్ చేయడం ద సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం. ఇంతకుముందు మీ ఫ్యామిలీలోనే క్యాన్సర్ గురించిన మందులు ఆడటం కానీ లేకపోతే క్యాన్సర్ గురించి చనిపోయింది కానీ మీకేం ప్రాబ్లం లేదు కదా? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏం లేదు. నాగలక్ష్మి గారు ఉంటామనండి. మీరు ఎలా ఉంటారు? నోట్లోని పక్కన పుట్లు కానీ క్యాన్సర్ సంబంధించి ఎవరైనా మందులు ఆడాలండి చచ్చిపోవడం కానీ. మీ పేరండి? What is